2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం వాసు గారు. నమస్కారం అండి. మనము ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి లేదంటే డబ్బుల్ని మనం సంపాదించుకోవాలి అన్నప్పుడు మనందరికి కూడా గుర్తొచ్చేది సేవింగ్స్ ఆప్షన్. అలా ఆలోచించేటప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ని కనుక మనం గుర్తు తెచ్చుకుంటే 10 కోట్లు లేదంటే 1 కోటి కూడా వాల్యూ చాలా తక్కువనే ఇస్తున్నారు అని చెప్పొచ్చు. అలా ఎవరైనా కూడా నాకు ఇప్పుడు చిన్న జీతమైనా పెద్ద జీతమైనా ఇప్పుడు వచ్చిన జీతంతో ఒక 10 కోట్లు నేను సంపాదించుకోవాలి అన్నప్పుడు నేను ఎలా ఇన్వెస్ట్ చేయాలి, నేను ఇన్వెస్ట్ చేసే ఏజ్ ఇప్పుడు కరెక్ట్ అయినా అనుకునేటప్పుడు ఎలా చూడాలి దీన్ని? సో ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సేవింగ్స్కి ఏజ్ అంటే ఏం ఉండదు. ఈవెన్ అంటే మన ఇన్కమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం చేయొచ్చు యూజువల్గా అయితే. లేదు మాకు ఫాదర్ ఆర్ 4 ఫాదర్ సపోర్ట్ ఉంటే అది వేరే, అది మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు సపోర్ట్ లేనప్పుడు ఏం చేయొచ్చు. సో ఈవెన్ 20 years అయినా 30 years అయినా 40 years అయినా మనం ఏజ్ అనేది పక్కన పెడితే మన ఇన్కమ్ అనేది కూడా పక్కన పెడితే ఈవెన్ కొంతమందికి 10,000 శాలరీ ఉంటుంది, కొంతమందికి 50,000 ఉంటుంది, 1 lakh ఉంటుంది, 2 lakh ఈవెన్ 10 lakh per month ఇన్కమ్ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అంటే ఒకసారి మనం యావరేజ్గా బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తే 35,000 లేదంటే 30,000 వాళ్ళకు కూడా సాధ్యమవుతుందా? 30 కూడా కాదు, 10,000 నుంచి మనం స్టార్ట్ చేద్దాం పర్ మంత్ ఇన్కమ్. సో 10,000 ఉన్నప్పుడు ఒక ఖర్చులు అని పోను ఒక 3,000 సేవ్ చేసుకోగలిగిన, లేదంటే అట్లీస్ట్ 1,000 రూపాయలు సేవ్ చేసుకోగలిగిన ఎవ్రీ మంత్. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ ద సేవింగ్స్ అనేది మనం చూడాలి. సో ఇనిషియల్లీ ఎవ్రీ వన్ షుడ్ స్టార్ట్ విత్ పర్సంటేజ్. ఒక 10% నేను ఈ మంత్ సేవ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకున్నా. సో ఆ 10%ని టచ్ చేయకూడదు. అప్రాక్సిమేట్ ఇంకా లైఫ్ ఎండింగ్ నేను ఇంక వర్క్ చేయకూడదు అని అనుకునే వరకు కూడా ఆ పర్సంటేజ్ని ఆ అమౌంట్ని టచ్ చేయకూడదు. రిమైనింగ్ 9,000ని ఖర్చు పెట్టుకోమనండి, నో ఇష్యూ. 35,000 30,000 మనం శాలరీ అనుకుంటే కనుక దానిలో 10% ఎంత 3,000 పర్ మంత్. సో 3,000 పర్ మంత్తో కూడా ప్రాపర్గా మనం ఆ 10%ని ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఓవర్ ద పీరియడ్ మనం 10% ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వెళ్తే అంటే 3,000 అలా 3,300 అవుతుంది నెక్స్ట్ ఇయర్కి. దాని తర్వాత దాని మీద ఇంకో 10% అలా పెంచుకుంటూ వెళ్తే ఎవ్రీ ఇయర్ 10% నా శాలరీ పెరుగుతున్న ఇన్కమ్ పెరుగుతున్న కొద్దీ దాని మీద పెంచుకుంటూ వెళ్తే మనం ఒక 29 to 30 yearsలో వీ కెన్ మేక్ 10 crore rupees. బట్ 30 yearsలో 10 crore అంటే చాలా తక్కువ అమౌంట్ అన్నట్టు జనరల్గా ఫీలింగ్ ఉంటుంది, రైట్? బట్ 0 కంటే 10 crore అనేది బెటర్ కదా. బట్ అదే కన్సిడర్ చేయరు. సో ప్రాపర్ హ్యాబిట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ 10% ఇన్వెస్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. కొంచెం శాలరీ పెరిగిన తర్వాత కొంచెం కంఫర్టబుల్ లైఫ్ వచ్చిన తర్వాత 20%, కొంచెం పెరిగిన తర్వాత కొంచెం 30%, అలా ఒక 40-50% దాకా మనం ఇన్వెస్ట్మెంట్ పర్సంటేజ్ అనేది పెంచుకుంటూ ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయగలిగితే కనుక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది హ్యాబిట్స్ ద్వారా మెజారిటీ మనం అనుకుంటాం 30 yearsకి కానీ అమౌంట్ రాదు కదా అని. బట్ మెజారిటీ హ్యావ్ సీన్ ఇన్ లైఫ్ లైక్ 15 to 18 yearsలో దే విల్ రీచ్ దట్ గోల్. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద గుడ్ ఫైనాన్షియల్ హ్యాబిట్స్. అది 1. రెండోది ఏంటంటే వన్స్ ఈ స్టార్టెడ్ డూయింగ్ దిస్ 10% ఆర్ 20% ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్స్ మొదలుపెట్టిన తర్వాత మనం ఫోకస్ చేయాల్సింది ఇన్కమ్ గురించి. మన ఇన్కమ్ పెంచుకోవడం మీద మనం ఫోకస్ చేయాలి. సో దాని మీద ఫస్ట్ సెల్ఫ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా తక్కువ మంది ఒకసారి మన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందంటే మనం మోస్ట్లీ ఏ బుక్స్ చదవం, టచ్ చేయం. బుక్స్ చదవడం కానీ లేదా దాని రిలేటెడ్ నేర్చుకోవడం కానీ మనం చేయం. అది చాలా ఇంపార్టెంట్. రెండోది వచ్చేటప్పటికి మెంటర్షిప్. ప్రాపర్గా ఎవరినైనా ఒక మెంటర్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళు చెప్పేదాన్ని గైడ్ ఫాలో అవుతూ చేయడం అనేది రెండోది. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఐ నెవర్ హైర్డ్ ఎనీ మెంటర్. ఇనీషియల్ డేస్లో చాలా ఒక 5 years పాటు నాకు మెంటర్ ఎవరు లేరు. బట్ దాని తర్వాత నేను ఒక మెంటర్ని హైర్ చేసుకుని ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ హిమ్. సో టుగెదర్ వర్క్ చేయడం మొదలు పెట్టాం. సో దట్ ఐ గాట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇన్ 7 years. So total I don't need to work for anyone or for anything. 7 money years related. ఫైనాన్షియల్ గా స్టేబుల్ అయిపోయారు. కంప్లీట్లీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఐ గెట్ వాట్ ఎవర్ నాకు మంత్లీ ఖర్చులు ఉండేదానికంటే డబల్ నాకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది. ఎంత సార్ స్టేబుల్ అంటే ఎంత మెయింటైన్ చేస్తారు? That I should not say that. అది చెప్పండి. More than 2 lakhs. Okay. More than 2 lakhs per month. Okay, let's assume that is one. రెండోది ఏంటంటే కంపెనీ. సో నాకున్న కంపెనీ ఫ్రీ అవ్వాలి. సో వాళ్ళ ఎంప్లాయీస్కి కూడా నేను వర్క్ చేసినా వర్క్ చేసుకోకపోయినా లేదంటే క్లయింట్స్ వచ్చినా క్లయింట్ రాకపోయినా వాళ్ళు కూడా ఇబ్బందులు పడకూడదు. కాబట్టి ఐ మేడ్ దట్ కంప్లీట్లీ. ఈవెన్ మా కంపెనీ కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది వచ్చింది. ఒక 7 years
ప్రాపర్గా వర్క్ చేయడం మూలంగా. సో ఈవెన్ మా క్లయింట్స్ ఎవరు రాకపోయినా వీ కెన్ సర్వైవ్, అంటే ఇంకొక 10 years 20 years 30 years వీ కెన్ సర్వైవ్. అంటే మీ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్. కరెక్ట్. సో దిస్ ఈస్ ద ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో ఈ వేలో రావాలి అంటే నేను చెప్పిన 10-20-30% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్రాపర్ ఇన్స్ట్రుమెంట్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఏదర్ రికరింగ్ డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, ఆర్ మ్యూచువల్ ఫండ్స్, ఆర్ స్టాక్ మార్కెట్. దిస్ ఈజ్ ఆప్షన్. ఒకటి ఆప్షన్ అనుకుంటే. రెండవది హై ఇన్కమ్ స్కిల్స్ అనేది అనదర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. నేను ఆడియన్స్కి చెప్పాలని అనుకుంటుంది, మనం ఎప్పుడు కూడా వెల్త్ క్రియేట్ చేయాలని అనుకున్నప్పుడు ఫోకస్ చేసేది ఏంటి, బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటారు. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేదంటే వేరే ఏదైనా మోటివేషనల్ మనం ఏదైనా విన్నా కానీ బిజినెస్ ఉండాలి మీకు అన్నట్టు చెప్తూ ఉంటారు, రైట్? బట్ బిజినెస్ చేయాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి మనకి ఇండియాలో. ఎందుకంటే లాస్ తెలియదు, ఎప్పుడు ప్రాఫిట్ ఉంటుందో తెలియదు, చాలా కాంపిటీషన్ ఉంటుంది ఇవన్నీ. సో దీనికి నేను ఆల్టర్నేట్గా నా క్లయింట్స్కి నేను రికమెండ్ చేస్తుంది ఏంటంటే హై టికెట్ కన్సల్టింగ్ అనేది ఒక హై ఇన్కమ్ స్కిల్స్ ఉంది, అదొకటి రికమెండింగ్. లైక్ మల్టిపుల్ స్కిల్స్ ఉన్నాయి యాక్చువల్గా, కాపీ రైటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, ఆర్ హై టికెట్ కన్సల్టింగ్, డిజిటల్ మార్కెటింగ్ కానీ ఇలా డిఫరెంట్ అదర్ స్కిల్స్ అనేవి ఉన్నాయన్నమాట. వీటి మీద మనం ఒక 1 year to 2 years స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ జీరో ఉంటుంది. 1 to 2 years స్కిల్ ఎక్వైర్ చేయడానికి మనకు టైం పట్టేస్తుంది, ఇన్కమ్ ఏమీ రాదు. బట్ వన్స్ వీ స్టార్టెడ్ దట్, అంటే దాని మీద మనం వర్కౌట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఈవెన్ నెలకి బై జస్ట్ వర్కింగ్, అంటే ఒక 2 గంటలు 3 గంటలు పని చేసినా కానీ 1 లక్ష 2 లక్షలు ఈజీగా సంపాదించవచ్చు. సో ఈ వేలో ఏంటంటే నేను కొంతమంది క్లయింట్స్, నాకున్న క్లయింట్స్లో ఒక 100 పీపుల్ని సెలెక్ట్ చేసుకుని, ఇప్పుడైతే జనరల్గా 30 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తా, వాళ్ళకు టార్గెట్ ఇచ్చా. అదేంటంటే వాళ్ళు ఈ ఇయర్ ఎండ్ కల్లా 2025 ఇయర్ ఎండ్ కల్లా రిజైన్ చేయాలి జాబ్ నుంచి. అంటే వాళ్ళు ఆల్రెడీ 1 lakh 2 lakh శాలరీస్లో ఉండేవాళ్ళు ఈ స్కిల్ యూస్ చేసుకుని వాళ్ళు సంపాదించాలి అన్నట్టు ఒక టార్గెట్ ఇచ్చాము. దాని తర్వాత వాళ్ళు ఒక 100 crore గోల్ రీచ్ అయ్యేటట్టు టార్గెట్లు ఇస్తున్నా. ఓకే, సో దీనికి ఏంటంటే 100 crore రీచ్ అవ్వాలంటే 5.2 lakhs 22 years పాటు పర్ మంత్ ఇన్వెస్ట్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఒక 100 crore వాళ్ళు రీచ్ అవుతారు. సో 5.2 ఎర్న్ చేయాలంటే వాళ్ళ ఇన్కమ్ అనేది అట్లీస్ట్ 7 to 8 lakh పర్ మంత్ ఉండాలి. సో దానికి నేను ట్రైనింగ్స్ ఇస్తున్నాను ఆ రిలేటెడ్. సో దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ యాక్చువల్లీ. సో అంటే ఒకటేమో మనీ సేవ్ చేసుకుంటూ చేయడం, ఇంకొకటి ఆల్టర్నేట్గా మనం స్కిల్ డెవలప్ చేసుకోవాలి అంటే. కరెక్ట్. ఎనీవేస్, గ్రేట్ ఇన్ఫర్మేషన్, గ్రేట్ ఇన్పుట్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.